దేశద్రోహులతో చేతులు కలిపారా లేదా అహంకారంతో చేశారో తెలియదు. అది బయటపడాల్సినటువంటి సందర్భం. నంబి నారాయణన్ మొట్టమొదట క్రయోజెనిక్ రాకెట్లని తయారీకి ఆనాడు మనకున్న అవకాశాన్ని నాశనం చేయడానికి నంబి నారాయణన్ గారిని ఆ రోజున అరెస్ట్ చేశారు. అర్థం పర్థం లేని కేసు పెట్టి ఏళ్ల తరబడి ఆయన జైల్లో ఉంచడం, జైలు నుండి బయటకు వచ్చినటువంటి నంబి నారాయణన్ గారి ఉదంతం చివరికి ఆయనకి ఏది భారీ కాంపెన్సేషన్ ఇవ్వమని కోర్టు ఆదేశించడంతో పాటుగా దాన్ని కాదంటూ సవాల్ చేసిన ప్రభుత్వాన్ని, కేరళ ప్రభుత్వాన్ని కోర్టు మందలించడమే కాకుండా ఆ తర్వాత మోడీ సర్కార్ ఆయనకి పద్మ అవార్డుతో సత్కరించింది. అదే సందర్భంలో ఆయన కోరింది నాకు పురస్కారం కాదు, బాధ్యుల మీద శిక్ష అన్నటువంటి. ఇప్పుడు అందులో భాగమైనటువంటిది సిబిఐ దర్యాప్తుకి ఆనాడు జరిగిన దాని మీద ఆదేశిస్తే పోలీసుల మీద సిబిఐ కేసు నమోదు చేసింది. 1994లో కల్పిత కేసుని రూపొందించిన కేసుకు సంబంధించి 5 మాజీ పోలీసు అధికారుల మీద సిబిఐ గురువారం అభియోగాలు నమోదు చేసింది. అధికారులు కేరళ, గుజరాత్ డీజీపీలుగా పదవి విరమణ చేసిన సిబి మాజ్యు, ఆర్బి శ్రీకుమార్ ఉన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2021లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇస్రో గూఢచర్యం కేసు మీద ఆనాటి దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి మాజ్యు నేతృత్వం వహించారు. ఆనాటి సిట్లో అప్పటి హోదాలతో ఇతర సభ్యులుగా ఆర్బి శ్రీకుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో, పిఎస్ జయప్రకాష్, ఎస్ఐబి కేరళ, డిఎస్పీ కేకే జోషువా, ఇన్స్పెక్టర్ ఎస్ విజయన్ ఉన్నారు. మాల్దీవులకు చెందిన రషీద్ అనే వ్యక్తిని తిరువనంతపురంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇస్రో రాకెట్ ఇంజన్ల నమూనాల్ని పాకిస్తాన్కు విక్రయిస్తున్నారన్న ఆరోపణల మీద కేరళ పోలీసులు 1994 అక్టోబర్లో 2 కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఇస్రో చేపట్టిన క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణన్ని అరెస్ట్ చేశారు. ఆమె సిబిఐ చేపట్టిన దర్యాప్తులో ఆయన మీద మోపిన అభియోగాలని అవాస్తవమని తేలింది. దీన్ని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్లో నారాయణన్కి జైలు నుంచి విముక్తి కల్పించింది. అన్యాయంగా కేసులో ఇరికించినందుకు ఆయనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించింది. అయితే 1994లో అరెస్ట్ అయితే 2018 నాటికి విడుదలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి. అంటే ఆయన జీవితం మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి. మాల్దీవులకు సంబంధించిన వ్యక్తి అంటే వాడు ఏ చైనా వాడికి లింక్ అయ్యినో ఉంటాడు. అట్లాంటి వాడిని అడ్డు పెట్టుకుని చేసినటువంటి దీని వెనకాల ఖచ్చితంగా చైనా హస్తం ఉందా, అమెరికా హస్తం ఉందా అన్నది తేలాలి. ఇప్పుడు బయటపడుతుందంటే డౌటే. కానీ ఒక అన్యాయం అన్నటువంటిది మన దేశంలో ఎలా చేశారనడానికి సాక్ష్యమైంది ఇది.